చంటి ఉన్న ఐసీయూ రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తారనమాట కోపంతోని. సుమలత, అక్షిత, భువన వాళ్ళు వచ్చేసరికి ఇక ఇటు గుండమ్మ అడుగుతుంది చంటితోని, ఏంటి చంటి నువ్వు చేసిన పని, ఎందుకు ఇలా చేసావు అని చెప్పి అనగానే, మేడం లావుగా ఉండడం నా పొరపాట, నా తప్ప మేడం, ఫస్ట్ నుంచి కూడా మా మమ్మీకి నేనంటే ఇష్టం లేదు మేడం అని చెప్పి అలా అంటూ ఉంటే, ఇక అక్కడున్న బామ్మ కూడా అంటుంది, అవునమ్మా, ఆ సుమలతకి లావుగా ఉన్న వాళ్ళని మనుషుల్లాగే ట్రీట్ చేయదు, అసలు దానికి అదేం రోగమో ఏంటో, అసలు కన్న తల్లి బిడ్డ ఎలా పుట్టినా దగ్గరికి తీసుకుంటుంది, కానీ దీనికి మాత్రం ఏం రోగమో అర్థం కాదు, రావుగా ఉన్నావు అని చెప్పి, అసలు వీడు అన్నిట్లో బాగానే ఉంటాడు, కొంచెం ఒళ్ళు చేశాడంతే, అసలు ఏంటో మరి చిన్నప్పటి నుంచి వాడిని అలా దూరంగానే పెడుతుంది అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇక ఇటు చంటి కూడా అంటాడనమాట, మేడం మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన మీద ఇష్టం, ప్రేమ ఉంటే మనకి ఉండాలనిపిస్తుంది, బ్రతకాలనిపిస్తుంది, కోరిక ఉంటుంది, కానీ మా అమ్మ ఇవాళ చాలా దారుణంగా మాట్లాడింది, అది ఒక్కటే కాదు రీజన్, ఈవెన్ అక్షిత కూడా తనకి నాకు పిల్లలు కావాలని చెప్పి అడిగాను, తనేమో నువ్వే ఇంత లావుగున్నావు, నిన్నే నా హస్బెండ్గా చెప్పుకోలేకపోతున్నాను, ఇక నీ పిల్లలు బోండాలను పుడితే వాళ్ళని ఇంకా నా వల్ల కాదు అన్నట్టుగా చెప్పింది, ఇక నాకు మా జీవితం మీద విరక్తి పుట్టింది మేడం, అందుకే ఇలా చేసుకున్నాను అని చెప్పి చెప్తాడనమాట చంటి. అసలు ఏంటో వీళ్ళు ఇలా దొరికారు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఇక ఆ తర్వాత వాళ్ళ ఐసీయూలో నుంచి వెళ్ళిపోగానే ఇక పల్లవి ఒక్కతే కూర్చుంటుంది అనమాట చంటి దగ్గర. ఇక చంటిని ఇలా అడుగుతుంటుంది, ఏంటి చంటి ఇలా ఎందుకు చేసావు, తప్పు అని తెలిసి కూడా అలా విషయం తాగడం చేసావు చూడు, ఇది నువ్వు లక్కీ కాబట్టి బతికావు అని చెప్పి అనగానే, ఏం లక్కీ వదిన, నా చుట్టూ ఉన్న వాళ్ళకి కనీసం అమ్మకి, నా భార్యకి నా మీదంటూ ప్రేమ ఉండాలి కదా, నాకు ఇంత భారీ శరీరం ఉందని చెప్పి ఒక మనిషిలా కూడా ట్రీట్ చేయట్లేదు, ఎంత బాధగా ఉంటుంది, బ్రతకాలని ఇంకేముంటుంది చెప్పు వదిన అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు పల్లవి అంటుంది, చూడు చంటి, నీది ఒక్కటే నువ్వు కష్టం అని చెప్పి అనుకుంటున్నావు, ఇంతకు మించి కష్టాలు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు చూడు నువ్వు బేకరీలో జాయిన్ అయ్యావు, అది నీ శరీరం చూసారా, లేదంటే నీలో ఉన్న టాలెంట్ చూసే కదా, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, నీ టాలెంట్తోనే కదా ఇప్పుడు ఆ బేకరీ రన్ అవుతుంది బిజినెస్, నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, నువ్వు వన్స్ సక్సెస్ అయ్యి మంచి ప్లేస్లో ఉన్నావంటే నీ చుట్టూ ఉన్న వీళ్ళే, నేను కాదనుకున్న వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి వస్తారు, చూస్తూ ఉండు, అలాంటి రోజు వస్తుంది, సరే చంటి నాకు ఒక మాట ఇవ్వు, ఇంకెప్పుడు ఇలా పని చేయనని చెప్పు, ఇలాంటి వీరికిలాగా చనిపోవాలని చెప్పి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు, మాటివ్వు, నేను నీకు అమ్మ స్థానంలో ఉండి అడుగుతున్నాను, వదినమ్మలా మారుతున్నాను, నేను నీకు అమ్మనే, అమ్మలా ప్రామిస్ అడుగుతున్నాను, ప్రామిస్ వెయ్యి అని చెప్పి అనగానే చంటి ఆలోచించుకొని ప్రామిస్ వేస్తాడు. ఇక అప్పుడు పల్లవి అంటుంది, చూడు చంటి, ఇక నుంచి నీకున్న ప్రాబ్లం నాది, నేను నీకున్న ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, నీకు తెలుసు కదా నేను మాట ఇచ్చానంటే ఖచ్చితంగా మాట నెరవేర్చేదాకా నేను ఊరుకోనని, సో నీ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి పల్లవి మాట ఇస్తుందనమాట చంటికి. మరోపక్క ఇటు గుండమ్మ ఐసీలోంచి బయటకు వచ్చి కోపంగా సుమలతని నిలదీద్దాం అన్నట్టుగా వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇటు సుమలత, అక్షిత, భువన ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు, వీడు ఎప్పుడు అంతే నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటాడు ఈ చంటి అని చెప్పి అనగానే, అప్పుడు భువన అంటుంది, ఏదైనా అక్షిత లక్కీ ఆంటీ, చంటికి ఏమైనా అయి ఉంటే ఇంకేమన్నా ఉందా, పోన్లే చంటికి ఏం కాలేదు అనగానే, ఏంటో వాడు ఎప్పుడు ఇంతే, నాకు ప్రశాంతతే ఉంచడు, చిన్నప్పటి నుంచి తిండి తప్ప వేరే లోకమే లేదు వాడికి, తగ్గురా అంటూ ఉన్నా కూడా వాడు నా మాట లెక్కే చేయలేదు, వాడేమో ఇలా చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడే అక్కడికి గుండమ్మ వచ్చి, ఏంటండి సుమలత గారు, అసలు చంటి మీ కొడుకేనా అని చెప్పి అనగానే, లేదు, రోడ్డు మీద దొరికాడు, తీసుకొచ్చి పెంచుకుంటున్నాను, నీకేం తెలుసు పిల్లల గురించి, అయినా పిల్లలు లేని దానివి నువ్వు నాకు చెప్తావేంటి, గొడ్రాల మొహం దానివి అని చెప్పి అంటుంది సుమలత అక్కడున్న గుండమ్మని. అయినా నువ్వు మా ఆంటీతో మాట్లాడేదేంటి పిల్లలు లేని దానివి అని చెప్పి అక్షిత కూడా అంటుంది, నేను నీతో మాట్లాడట్లేదు, సుమలత గారితో మాట్లాడుతున్నాను, మధ్యలో నువ్వు మాట్లాడకు అని చెప్పి అంటుంది గుండమ్మ. ఏంటి నీ గురించి తెలుసు కదా నాకు, నీకు అసలు పిల్లలు ఉన్నారా, నువ్వు నాకేవో పెద్ద పిల్లల గురించి పెద్ద చెప్పడానికి వస్తున్నావు, నాకు 3 పిల్లలు ఉన్నారు, ఎలా చేయాలి ఏంటనేది నాకు బాగా తెలుసు, నువ్వు ముందు నీ పని చేసుకో, హాస్పిటల్కి వచ్చామా, పలకరించామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి, నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పి అంటుంది సుమలత. అప్పుడు గుండమ్మ, చెప్తే వినే వాళ్ళకి చెప్పిన ఉపయోగం అండి, మీలాంటి వాళ్ళకి కాదు అనగానే, అప్పుడు సుమలత, అంటే ఏంటి నేను మూర్ఖురాలంటావా అని చెప్పి అనగానే, అది మళ్ళీ పైగా చెప్పక్కర్లేదులేండి,
పిల్లల విషయంలో ఈ రకంగా బిహేవ్ చేసే కన్న తల్లిని నేనెక్కడా చూడలేదు. అసలు చంటికి పక్క నుండి ఏదో కోపంలో అన్నాను, ఆ మాత్రానికి ఇలా చేసుకుంటావా అని చెప్పి ధైర్యంగా మాట్లాడొచ్చు కదా పక్క నుండి. ఆహా లేదు, ఇలా బయటకొచ్చి పిచ్చి పిచ్చి మాటలు, బాడీ షేమింగ్ మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, ఇక అప్పుడు సుమలత కోపంతోని, గొడ్రాల మొహం దానివి, నీకసలు పిల్లలున్నారా? నువ్వు నాకు చెప్తున్నావు పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అది ఇది అని చెప్పి అనగానే గుండమ్మ చాలా బాధగా అలా చైర్‌లో కూర్చుండిపోతుంది. సుమలత అలా అనడంతోని, అవును గొడ్రాల మొహందే అని చెప్పి అంటూ ఉంటుంది 10 సార్లు. అక్కడున్న అక్షిత కూడా ఇక అప్పుడే పల్లవి వింటుందనమాట. ఐసీయూలో నుంచి బయటకొచ్చి, అమ్మ అమ్మ అని చెప్పి ఇక గుండమ్మ పక్కకొచ్చి, ఏయ్ అక్షిత, పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి అనగానే, అవును, ఆవిడ గొడ్రాలు కాక పిల్లలేమన్నా 10 మంది ఉన్నారా? ఉన్న ఒక్కదాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆ! ఇప్పుడు ఎవరు లేనట్టే కదా, పిల్లలున్నా లేనట్టే కదా, ఆవిడ గొడ్రాలు కాక ఇంకేంటి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఆపుతావా లేదా? ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి అంటుంది పల్లవి. ఆవిడ గొడ్రాలే అని చెప్పి అనగానే, పిచ్చిగా మాట్లాడుతున్నావు, చంప మీద ఒక్కటిచ్చానంటేనా అని చెప్పి అంటుంది పల్లవి. ఏది కొడతావా, కొట్టు కొట్టు అని చెప్పి అంటుంది అక్షిత. నిన్ను అని చెప్పి పల్లవి కొట్టబోతూ ఉంటే, ఇక అక్షిత పక్కకి తప్పుకోవడంతోని ఆ చెంపదెబ్బ కాస్త సుమలతకి తగులుతుందనమాట. ఒక్కసారిగా అక్కడున్న గుండమ్మ షాక్ అవుతుంది. అక్షిత, ఇటు సుమలత, అలాగే అక్కడున్న భువన అందరూ షాక్ అవుతారనమాట. ఇక ఏంటి నన్ను కొట్టావా? హాస్పిటల్లో ఇంతమంది చూస్తుండగా నన్ను ఇలా కొట్టి అవమానించావు కదూ అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అయ్యో అత్తగారు, నేను ఏమీ మిమ్మల్ని కొట్టాలని కొట్టలేదు, అది మీకు తెలుసు. అక్షితని కొట్టబోతూ పొరపాటున మీకు తగిలింది కదా అని చెప్పి అనగానే, దీనికి ఖచ్చితంగా నువ్వు పే చేస్తావు, చూస్తూ ఉండు. ఈ అమ్మ కాని అమ్మ కోసం అది రెచ్చగొట్టడం, నువ్వు ఇలా చేయడం అని చెప్పి అనగానే, అప్పుడు గుండమ్మ, అయ్యో నేనేమీ చేయలేదండి, అయినా పల్లవి చూసుకోకుండా అంటే అక్షితను కొట్టబోయింది, మీకు తగిలిందండి అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, ఇంకా ఆపు నువ్వు, ప్రతిసారి నువ్వు రావడం, దీన్ని రెచ్చగొట్టడం, ఇదేమో మమ్మల్ని కొట్టడం, దీనికి ఖచ్చితంగా చూపిస్తాను దీనికి ఏంటి నేననేది అని చెప్పి అక్కడి నుంచి కోపంగా అక్షిత, సుమలత అలాగే భువన అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఇక గుండమ్మ అంటుంది, ఏం చేసావు పల్లవి నువ్వు అని చెప్పి అనగానే, మరి లేకపోతే ఏంటమ్మా నిన్ను పట్టుకొని గొడ్రాలని చెప్పి అంతలేసి మాటలంటూ ఉంటే అని చెప్పి అనగానే, అప్పుడు గుండమ్మ, అంటే అన్నారు కదమ్మా, నువ్వు ఇలా చేసుకున్నావు అనగానే, అది ఆవిడకి కూడా తెలుసు, నేనేమి ఆవిడని కొట్టాలని కొట్టలేదు కదమ్మా అని చెప్పి అనగానే, వాళ్ళు ఇదే ఇక్కడున్న జరిగిందంతా తీసుకెళ్ళి ఇలాగే చెప్తారనుకుంటున్నావా చరణ్‌కి? చరణ్ ఇంటికి వెళ్ళకముందే ఇక్కడే జరిగిందంతా నువ్వు చరణ్‌కి చెప్పేసేయి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక వాళ్ళకి ఇష్టానికి వచ్చినట్టు, వాళ్ళ నోటికొచ్చినట్టు నిన్ను ఇంకా బుక్ చేయడానికి రకరకాలుగా చరణ్‌కి చెప్పి ఇంకా ఎక్కించి చెప్తారు. ఆ సుమలత పక్కన ఆ ఇద్దరు వాళ్ళైతే ఇంకా చేస్తారు. నువ్వు అందుకే ఇక్కడే చరణ్‌కి చెప్పేసేయి, నాకెందుకో భయంగా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. అమ్మ ఏం జరిగినా నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా అంటున్నాను కదా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి గుండమ్మకి ధైర్యం చెప్పి ఇంటికి పంపించేస్తుంది. ఆ తర్వాత ఇక పల్లవి వెంటనే ఇక్కడ జరిగిన విషయం చరణ్‌కి చెప్పాలి అని చెప్పి చరణ్ దగ్గరికి వస్తుందనమాట. చరణ్ అప్పుడే డాక్టర్‌ని కలిసి బయటకొస్తాడు. ఏవండీ డాక్టర్‌ని కలిసారా అని చెప్పి పల్లవి అడుగుతుంది. కలిశాను, ఇప్పుడు చంటికి బాగానే ఉందంట, డిశ్చార్జ్ చేస్తారంట అని చెప్పి అనగానే, ఏవండీ మీకు ఒక విషయం చెప్పాలి అని పల్లవి అంటుంది. ఏంటి చెప్పేది? ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని చెప్తున్నానుగా అని చెప్పి చరణ్ అంటాడు. అది కాదండి, ఒకటి విషయం చెప్పాలి అని పల్లవి అంటుంది. చెప్పా కదా, చిరాకు పుట్టించకు అని చెప్పి చరణ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి బామ్మ అలాగే ఇటు ప్రసాదరావు వస్తారనమాట. రే ఏమన్నారా, డాక్టర్ ఏమన్నారు అనగానే, చంటికి బాగానే ఉందంట, డిశ్చార్జ్ చేస్తారంట అనగానే, నేను వెళ్ళి బిల్ కట్టేసి వస్తాను అని చెప్పి చరణ్ వెళ్తాడనమాట. ఆ తర్వాత ఇక బామ్మ అంటుంది, ఏంటమ్మా పల్లవి అలా ఉన్నావేంటి అనగానే, ఏం లేదు బామ్మగారు, బాగానే ఉన్నాను, పదండి చంటిని తీసుకువెళ్దాం ఇంటికి అని చెప్పి ఇంటికి బయలుదేరతారనమాట. మరోపక్క ఇంటి దగ్గర సుమలత, అక్షిత, భువన కూర్చుని ఉంటారనమాట. ఇక అక్షిత అంటుంది, ఆంటీ ఈసారి మీరు ఆ పల్లవిని ఊరుకోవద్దా ఆంటీ, అసలు ఎంత ఇదిగా మిమ్మల్ని కొట్టింది ఆంటీ, నాకైతే రగిలిపోతుంది, మీరు అస్సలు కూల్ అవ్వకూడదు ఆంటీ, పల్లవిని ఇదే రైట్ టైం, ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి అని చెప్పి అంటూ ఉంటే, ఇక భువన కూడా, అవునంటీ ఇప్పటిదాకా అక్షితాని నన్నే కొడతా ఉంది, ఇప్పుడు చూడండి మిమ్మల్ని కూడా కొట్టింది, ఇక మీరు ఇలాగే వదిలేశారంటే మీ పరువు ఇంకేమీ ఉండదు ఆంటీ, ఇంక మిమ్మల్ని కొడుతూ పోతూ ఉంటుంది, ఇక దానికి అలవాటైపోతుంది, అలుసుగా అయిపోతుంది, మీరు మాత్రం గట్టిగా ఉండాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే, నా కొడుకుని చెప్తాగా, నా కొడుకు రానివ్వు, దానికి వాళ్ళు మూడిందే అని చెప్పి అంటూ ఉంటుంది ఈ సుమలత. ఈ లోపల ఇంటికి వస్తారనమాట. కారులో అదే చరణ్ వాళ్ళు చంటి అందరిని తీసుకొని ఇక ఇంటికి వస్తాడనమాట. చరణ్ వస్తాడు. ఏంటమ్మా కనీసం డిశ్చార్జ్ అయ్యేదాకైనా హాస్పిటల్లో ఉండాలి కదా, అలా వచ్చేసారు ఏంటి అని చెప్పి చరణ్ అడుగుతాడనమాట హాల్లో ఉన్న సుమలతని. ఇక అప్పుడు అక్షిత అంటుంది,
ఉందామనుకున్నాను చరణ్. కానీ అక్కడుండి ఇంకా ఆంటీ ఎన్ని చెంపదెబ్బలు తినాలో అని చెప్పి ఆ పల్లవి చేత ఉండలేక భయంతో వచ్చేసాము అని చెప్పి అక్షిత అంటుంది. ఏంటి పల్లవి కొట్టిందా అమ్మని? అలా ఎలా అని చెప్పి షాక్ అవుతాడు చరణ్. అవును, ఈ పల్లవి అంతా చేసింది. పల్లవి కొట్టింది ఆంటీని అని చెప్పి భువన అంటుంది. ఈ లోపలికి వస్తూ ఉంటారనమాట పల్లవి, చంటి వీళ్ళంతా. ఇక అక్కడున్న పెద్ద బామ్మ, ఏంటమ్మా పల్లవి ఎలా ఉన్నావు అనగానే, ఏం లేదు బామ్మగారు పదండి లోపలికి అని చెప్పి వీళ్ళంతా కూడా వస్తారనమాట. ఇక వాళ్ళు కూడా షాక్లో వింటారనమాట. సుమలతని పల్లవి కొట్టిందన్నమాట. అదేంటి పల్లవి కొట్టిందా అని చెప్పి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. పల్లవి నువ్వు కొట్టావా మా అమ్మని అని చెప్పి చరణ్ అడుగుతాడు. ఇక పల్లవి సైలెంట్గా ఉంటుంది. అంటే అంటే అని చెప్పి అనగానే, ఏంటమ్మా మాట్లాడవు, ఏదైనా ఉంటే చెప్పు అని చెప్పి అనగానే, అది అనుకోకుండా జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అనుకోకుండా జరిగిన కొట్టావు కదా మా అమ్మని, అసలు ఏం జరిగిందో చెప్తానండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, నువ్వు మా అమ్మని కొడతావా అని చెప్పి అనగానే, ఇదిగో ఈ ఈ అక్షిత వీళ్ళంతా కలిసి మా అమ్మని గొడ్రాలు అని చెప్పి అన్నారు. అప్పటికి చెప్తానే ఉన్నాను అనొద్దు అని చెప్పి, అయినా కూడా వినలేదు అని చెప్పి అనగానే, ఇక అప్పుడు చరణ్ అంటాడు, ఆవిడేమైనా నీ కన్న తల్లా గొడ్రాలు అని చెప్పి అంటే నీకు కోపం రావడానికి అనగానే, అవును నా కన్న తల్లి ఆవిడ అని చెప్పి అనగానే, ఊరికే రోడ్డు మీద పోయే వాళ్ళని అమ్మ అని చెప్పి అందరూ అంటానే ఉంటారు, దానికి నిజంగా కన్న తల్లి అయిపోతుందా ఏంటి అనగానే, అవును నా కోసం ఎంతో చేసింది, ఆవిడని పట్టుకొని అలా అంటే నాకు కోపం రాదా అని చెప్పి పల్లవి అంటుంది. అప్పుడు చరణ్ అంటాడు, అవును మరి కోపం వచ్చేస్తుంది, ఆవిడ నీ కన్న తల్లో కాదో తెలియదు కానీ నీకు ఆవిడ మీద అంత ప్రేమ, ఇక్కడ నా కన్న తల్లిని నువ్వు పట్టుకొని కొట్టేస్తే నాకెంత కోపం రావాలి నిన్ను అని చెప్పి పల్లవిని చంప మీద పదే కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడ ఉన్న పెద్ద బామ్మ, రే ఏంట్రా అనుకోకుండా తగిలిందని చెప్తుంది కదా, సరే కావాలని కొట్టింది అనుకున్నాము, కానీ దానికి పరిష్కారం ఉండాలి, కానీ ఇలా ఎలా పడితే అలా కొట్టడం ఏంటనేది కనుక్కోవాలి కదా అని చెప్పి పెద్దబామ్మ అంటూ ఉంటే, అయినా పెద్దబామ్మ నీకు తెలీదు, ఇదొక్కటే కాదు, ఇలా ఎన్నో జరిగింది, ఎన్నోసార్లు మా అమ్మని అవమానించింది, మా అమ్మ ఎన్నోసార్లు తట్టుకుంది అని చెప్పి అనగానే, పోన్లేరా వదిలేసేయి అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. వదిలేస్తే ఇదిగో ఈవిడ మామూలుది కాదు, ఇప్పుడు చేత్తో కొట్టింది రేపు కాలుతో తంతుంది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడు పెద్దబామ్మ, ఏ అమ్మాయి ఏంటి నువ్వు, ఆవిడ కొట్టించుకున్నావిడ బాగానే ఉంది, ఆవిడ సర్దుకుపోతుంటే నువ్వేంటి రెచ్చగొడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఇటు పక్కనున్న చంటి కూడా, అసలు అక్షిత నీకు బుద్ధుందా, నీకన్నా పెద్దవాళ్ళని గొడ్రాలు అని చెప్పి అనడం అసలు నీకు బుద్ధుందా, మేనర్సేనా అది అని చెప్పి అంటూ ఉంటాడు చంటి కూడా. అయినా ఇది అక్షితదైనా కొట్టే పని ఏంటి, మాట్లాడితే చేతితో అందరిని కొట్టడానికి అక్షితాన్ని కూడా కొడతావా అని చెప్పి అనగానే, మరి తప్పు చేస్తే కొట్టరా అండి అని చెప్పి పల్లవి అంటుంది. ఇప్పుడు కూడా కొడతా అంటున్నావు, అసలు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పో బయటికి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అప్పుడు పెద్ద బామ్మ, ఇంట్లో నుంచి బయటికి పొమ్మనం ఏంట్రా, బయట నలుగురు ఏమనుకుంటారు, పరువు పోదా అని చెప్పి అంటూ ఉంటుంది పెద్ద బామ్మ. అప్పుడు చరణ్ అంటాడు, ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నా కూడా పరువు పోతుంది పెద్ద బామ్మ, అసలు ఈ పల్లవి ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పో బయటికి అని చెప్పి ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి దోసేస్తాడు పల్లవిని. ఇక అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ, అయ్యో పల్లవి అని చెప్పి దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే, అప్పుడు చరణ్, బామ్మ నువ్వు ఆ పల్లవి దగ్గరికి వెళ్ళావంటే అస్సలు ఊరుకోను, ఆ పల్లవిని ఇంట్లో నుంచి బయటికి పంపించేశాను నేనే, అసలు నువ్వు మళ్ళీ పల్లవిని ఇంట్లోకి తీసుకొచ్చావంటే నేను మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి అనగానే, ఇక బామ్మ ఆగిపోతుంది. ఇక పల్లవి ఏమో ఏడుస్తూ అక్కడే నించుంటుంది. ఇక అప్పుడు చరణ్ అంటాడు, నేను చెప్తున్నాను కదా, ఎవరైనా ఈ పల్లవిని లోపలికి తీసుకొచ్చారంటే నా మాట కాదని చెప్తున్నాను కదా, నేను మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము, పదండి లోపలికి అని చెప్పి అనగానే, ఇక బామ్మ అక్కడ వాళ్ళున్న ఏమి చేయలేక అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక పల్లవి ఇంటి బయట నించొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇటు సుమలత, అక్షిత, భువన పల్లవి మొహం మీదే ఇక డోర్ వేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇక పల్లవి అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటుంది. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.